గోవింద 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 గోవింద. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఆ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి దయ మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. మనలో చాలామంది 7 శనివారాల వ్రతం చేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా చేసుకున్నాను. ఈ వ్రతం ఎందుకు చేశానన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియోనైతే తీసుకున్నానండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనకు సకల ఆరోగ్యం, ఐశ్వర్యాలు, మనశ్శాంతి కలుగుతాయని, అలాగే మన పాప విముక్తి కూడా అవుతుందని నమ్మి 7 శనివారాల వ్రతాన్ని మనలో చాలామంది చేస్తూ ఉంటారు. కానీ నేను ఎందుకు ఈ పూజ చేశానో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరికి ఏవో ఒక కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ సంకల్పం చెప్పుకొని స్వామికి పూజనైతే మొదలు పెడతాము. అలాగే నేను కూడా కోరిక మేరకు కాదండి, నేను కృతజ్ఞతని తెలుపుకుంటూ స్వామివారికి మొదటిగా సంకల్పం చెప్పుకొని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పూజలో ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చాలా విజయవంతంగా పూజ అయితే పూర్తయిందండి. అయితే అందరూ 7 శనివారాలు చేస్తారు. నేను మాత్రం 2 వారాలు వడ్డీ వేసి 9 వారాలు చేశాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈ పూజని నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చేసుకునేదాన్ని. శ్రావణ మాసం మొత్తం వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి కలిపి పూజలు ప్రతిరోజు మా ఇంట్లో జరిగేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం శ్రావణ మాసం రాకముందే చేయాలనుకున్నాను. ఎందుకు అంటే నాకు ఒక సంఘటన జరిగింది. దాని కారణంగా వెంటనే నేను పూజనైతే మొదలు పెట్టుకున్నాను. పూజ చేయడానికి మంచి రోజు చెడ్డ రోజు అని ఉండదని నేను అనుకుంటున్నాను. చాలామంది తిథులను చూసుకొని మంచి రోజు మొదలు పెట్టుకుంటారు. నేను ఇది వరకు అలానే ఉండేదాన్ని. కానీ మనం పూజ చేసిన ఏ ఒక్క మంచి పని చేసినా ముహూర్తాలని చూసుకోకూడదు. మనం మంచి పని ఏ రోజు మొదలు పెడితే అదే మంచి రోజుగా భావించి మనమైతే చేసుకోవచ్చు. అలానే నేను కూడా చేసుకున్నాను. అయితే ఈ పూజ చేయడానికి ఒక పెద్ద కారణం ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా పాపని, తన పేరు తన్విక, మాము మేనకోడలు. ఈ తన్విక కోసం మేము తలనీలాలు తీయడానికి తిరుపతి బయలుదేరి వెళ్తుండగా తిరుపతి దగ్గరలోకి వెళ్ళిపోయామండి. కారులో 7గురిమి ప్రయాణం చేస్తున్నాము. ప్రయాణం చేస్తుండగా సడన్గా కారు బోల్తా పడి చాలా ఫల్టీలు కొట్టి కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కారులో ఉన్న 7గురికి ఏ మాత్రం దెబ్బలు తగలకుండా అందరమీ సేఫ్గా బయటపడ్డాము. అదంతా స్వామి మహిమ అనేసి మా అందరికీ మరో జన్మని ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతతో జీవితాంతం మేము పూజలు చేస్తూ ఇలాంటి వ్రతాలు మరెన్నో చేయడానికి అవకాశం ఇచ్చిన స్వామికి జీవితాంతం పూజలు చేస్తూ ఉంటామండి. అయితే దేవుడు ఎందుకు ఎప్పుడు ఏం చేస్తాడన్నది ఎవ్వరికీ తెలియదు. ఏం చేసినా దాని వెనకాల ఎంతో పరమార్థం ఉంటుందని నమ్మి మనమైతే ఉండాలి. అయితే దేవుడు మళ్ళీ తిరిగి కాపాడిన ఈ ప్రాణాలు ప్రతి ఒక్కరికి అంటే ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఎవరికైనా సహాయం చేయడానికి, మన వల్ల ఎవరికి ఏ రకంగా హాని జరగకుండా మన వల్ల ఎవరైనా సంతోషపడాలే తప్ప ఎవ్వరూ బాధపడకూడదనేసి నేను స్వామికి సంకల్పం చెప్పుకొని నేను బ్రతకాలని అనుకుంటున్నాను. అలాగే తన్విక పాపను కూడా ఒక 10 మందికి ఆదర్శంగా నిలిచేలా మంచిగా పెంచి తనని తీర్చిదిద్దాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అండి. పిల్లలకు మంచి అలవాట్లు, నడవడిక, ఉన్నతమైన ఆలోచనలు నేర్పించడానికే తన్వికకు చిన్నప్పటి నుంచి పూజా విధానాన్ని అయితే నేర్పిస్తున్నానండి. ఇలాంటి పూజలు మరెన్నో మీ ముందుకి తీసుకురావాలని, పూజలనే కాదు తన్వితో చేసే ప్రతి పని మీ అందరితో షేర్ చేసుకుంటానండి. మీ అందరి ఆశీర్వాదం మా తన్విపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోలో అయితే కలుసుకుందామండి. అందరికీ నమస్కారం.